ఈరోజు వీడియోలో పర్సంటేజ్ టాపిక్లోని క్యాలిక్యులేషన్ ఎర్రర్ అనే కాన్సెప్ట్ని చూడబోతున్నాం. ఒక స్టూడెంట్ ఒక నంబర్ని 5/3తో మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. బట్ బై మిస్టేక్ అతను దాన్ని 3/5తో మల్టిప్లై చేయడం జరిగింది. ఇప్పుడు అక్కడ వచ్చిన పర్సంటేజ్ మిస్టేక్ ఎంత అనేది క్వశ్చన్. ఫస్ట్ అతను ఇచ్చిన నంబర్ని ఏ నెంబర్తో మల్టిప్లై చేయాలి? 5/3. బట్ అతను దేంతో చేసిండు? 3/5. దీన్ని మనం క్రాస్ మల్టిప్లై చేస్తే మనకి 25:9 రేషియో వస్తుంది. వీటి మధ్యలో డిఫరెన్స్ మనకి 16. ఇక్కడ పర్సంటేజ్ ఎర్రర్ తీసుకుంటే రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? 16. అతను దేనిపైన మిస్టేక్ చేసిండు అంటే ఒరిజినల్గా అతను 25 చేయాలి ఆన్సర్, బట్ అతను 9 చేసిండు. అంటే ఒరిజినల్ నెంబర్ ఏది మనకు 25, దాన్ని మనం కింద వేసుకోవాలి. డిఫరెన్స్ బై ఒరిజినల్ నెంబర్ అంటే చేయాల్సిన నెంబర్. 16/25 × 100 మనకి 64% వస్తుంది. అంటే అతను 64% ఎర్రర్ చేయడం జరిగింది. ఇక్కడ ఒక నంబర్ని 2.5తో మల్టిప్లై చేయాలి, బట్ బై మిస్టేక్ దాన్ని 2.5తో డివైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ పర్సంటేజ్ ఎర్రర్ ఎంత? ఇప్పుడు మనం ఫస్ట్ ఒక నంబర్ని అజ్యూమ్ చేసుకోవాలి. ఇక్కడ మనం నంబర్ని 10 అనుకున్నాం అనుకోండి. సో మనం ఫస్ట్ 10ని ఏం చేయాలి? 2.5తో మల్టిప్లై చేయాలి. అంటే 10 × 2.5 ఇది ఒరిజినల్ అసలు చేయాల్సింది, మనకు 25 వస్తుంది. బట్ మనం ఏం చేసినాం? 2.5తో దాన్ని డివైడ్ చేసినాం. 10/2.5 మనకి ఎంత వస్తుంది? 4 వస్తుంది. రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? 21. ఇక్కడ పర్సంటేజ్ ఎర్రర్ తీసుకుంటే 21 అనేది డిఫరెన్స్. మనం ఒరిజినల్ మనకి ఎంత రావాలి? 25 రావాలి. 21/25 × 100 మనకి 84% ఇక్కడ పర్సంటేజ్ ఎర్రర్ జరిగింది. డాటా ఎంట్రీ ఆపరేటర్ ఒక నంబర్ని 7/4తో మల్టిప్లై చేయాల్సింది పోయి 7/5తో మల్టిప్లై చేయడం జరిగింది. ఇప్పుడు అక్కడ వచ్చిన పర్సంటేజ్ ఎర్రర్ ఎంత? ఒరిజినల్గా మనం దేంతో చేయాలి? 7/4తో చేయాలి. బట్ మిస్టేకెన్ దాన్ని మనం 7/5తో చేయడం జరిగింది. ఇక్కడ డినామినేటర్స్ అనేవి మనకి 4, 5 ఉన్నాయి. వీటికి మ్యాచ్ అయ్యే ఒక ఎల్సిఎం నెంబర్ తీసుకోవాలి, ఎందుకంటే కరెక్ట్గా డివైడ్ చేయడానికి. సో 4కి 5కి మనకి ఎల్సిఎం అనేది 20 వస్తుంది. సో ఒరిజినల్గానైతే ఆ డాటా ఎంట్రీ ఆపరేటర్ 20 నెంబర్ని 7/4తో మల్టిప్లై చేయాలి. అది ఎంత వస్తుంది? 35 వస్తుంది. బట్ అతను మిస్టేక్ కింద ఆ నెంబర్ని దేంతో మల్టిప్లై చేసిండు? 7/5తో చేసిండు. ఇప్పుడు వచ్చిన ఆన్సర్ ఎంత? 28. రెండింటి మధ్యలో డిఫరెన్స్ 7. సో ఒరిజినల్గా వేయాల్సిన నెంబర్ ఎంత? 35. 7/35 ఇంటూ పర్సంటేజ్ కోసం 100 వేసుకుంటే పర్సంటేజ్ ఎర్రర్ అనేది 20% రావడం జరుగుతుంది. ఆఫీస్లో పనిచేసే ఒక క్లర్క్ ఒక నంబర్ని స్పెసిఫిక్ ఫ్రాక్షన్తో మల్టిప్లై చేయాల్సి ఉండేది. బట్ అతను బై మిస్టేక్ వేరే ఫ్రాక్షన్తో మల్టిప్లై చేశాడు. ఆ చేసిన వేరే ఫ్రాక్షన్ అనేది ఒరిజినల్ ఫ్రాక్షన్ కన్నా 25% తక్కువ. ఇప్పుడు ఇక్కడ వచ్చే పర్సంటేజ్ ఎర్రర్ ఎంత అనేది క్వశ్చన్. మనం అజంప్షన్ కింద ఇక్కడ స్టార్టింగ్ ఫ్రాక్షన్ 100 అనుకుంటే అతను చేసిన ఫ్రాక్షన్ స్టార్టింగ్ దానికన్నా 25% లెస్. అంటే 100లో 25% లెస్ అంటే మనకి 75 వస్తుంది. రెండింటి మధ్యలో డిఫరెన్స్ 25. ఇక్కడ పర్సంటేజ్ ఎర్రర్ తీసుకుంటే వచ్చిన డిఫరెన్స్ 25. అసలు చేయాల్సిన ఫ్రాక్షన్ 100. సో 25/100 × 100 మనకి 25% ఎర్రర్ రావడం జరుగుతుంది. ల్యాండ్ సర్వేయర్ స్క్వేర్ షేప్లో ఉన్న ల్యాండ్ని కొలుస్తుండగా ఒక సైడ్లో +4% ఎర్రర్ వచ్చింది, ఇంకో సైడ్లో -5% ఎర్రర్ వచ్చింది. అతను కొలిసేది స్క్వేర్ అయినప్పటికీ ఈ ఎర్రర్స్ వల్ల ఆ స్క్వేర్ అనేది రెక్టాంగిల్ కింద మారిపోయింది. ఇక్కడ వచ్చిన పర్సంటేజ్ ఎర్రర్ ఎంత అనేది క్వశ్చన్. ఒరిజినల్ వాల్యూతో చూసుకుంటే అంటే ఒరిజినల్గా స్క్వేర్ ఉండే కదా, ఇప్పుడు అది రెక్టాంగిల్ అయింది. ఆ స్క్వేర్తో చూసుకుంటే పర్సంటేజ్ ఎర్రర్ అనేది ఎంత? అజంప్షన్ కింద స్క్వేర్ 100 మీటర్స్ అనుకుంటే దాని ఏరియా వచ్చేసి సైడ్ ఇంటూ సైడ్ కాబట్టి 100 × 100 మనకి 10,000 మీటర్ స్క్వేర్ వస్తుంది. ఇప్పుడు లెంత్లు మారడం వల్ల ఆ స్క్వేర్ కాస్త రెక్టాంగిల్ అయిపోయింది. దాని లెంత్ అనేది 4% ఇంక్రీజ్ అయింది. అంటే 100లో +4 అనేది మనకు 104 మీటర్స్ వస్తుంది. బ్రెత్ అనేది -5 మీటర్స్ తగ్గింది కాబట్టి 100 - 5 95 మీటర్స్ వస్తుంది. ఇప్పుడు ఏరియా చూసుకుంటే లెంత్ ఇంటూ బ్రెత్ అనేది మనకి 95 × 104 9880 వస్తుంది. పర్సంటేజ్ ఎర్రర్ విషయానికి వస్తే ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ మనకి 120 బై ఒరిజినల్ వాల్యూ 10,000 ఇంటూ పర్సంటేజ్ రావడానికి 100 వేసుకుంటే మనకి 1.2% అనేది తక్కువ వచ్చింది. అంటే ముందు స్క్వేర్ కన్నా ఈ వచ్చిన రెక్టాంగిలే 1.2% చిన్నగా ఉంది.